తుర్కంజాల్ కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ గారు ఇక్కడ ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. నవీన్ యాదవ్ గారి గెలుపు పైన ముఖ్యంగా బీసీలు ఈసారి అంతా ఏకమయ్యి అక్కడేదో జాతర లాగనో ఇంకేదో జరుగుతున్నట్టు అనిపించింది ఆ చివరి 4-5 రోజుల ప్రచారంలో. దానిపైన మీ అభిప్రాయం? ముందుగా ఆల్ ఇండియా మీడియా తరఫున మీడియా వారికి, అలాగే రాష్ట్ర అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియదు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఒక కార్యకర్త నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరు తనే క్యాండిడేట్ అనే విధంగా కష్టపడి గెలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నవీన్ యాదవ్ అన్న ఒక బీసీ బిడ్డ అయ్యి ఉండి ప్రతి ఒక్కరు కూడా ఒక రెడ్డి అనే కాకుండా ప్రతి ఒక్క కులం ముందుకు వచ్చేసి మాకు సహకరించి మాకు ఒక బీసీ బిడ్డను ఒక ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిపించినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి, నాయకులకు, కార్యకర్తలకు, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ప్రతి ఒక్కరికి బలహీన వర్గాలకు కానీ, ముస్లింలకు కానీ ఎవరికి న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది. కాబట్టి అది ప్రజలు నమ్మిరు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా, ఏ పార్టీ వచ్చి ఎన్నో రకాలుగా చెప్పినా కూడా ప్రజలు ఏదైతే చేయాలో ఓటు ద్వారా ఓటు వేసి వాళ్ళకు బుద్ధి చెప్పడం జరిగింది. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ, మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లు కానీ తప్పకుండా కాంగ్రెస్ మంచి మెజార్టీతో గెలిచి తప్పకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే నిర్ణయిస్తుందో వాళ్ళు సీఎం కావడం జరుగుతుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు పీఎం కావడం జరుగుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీలో గత దశాబ్దాలుగా ఉంటున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మహిళల పరిస్థితి ఏంటి? మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు మాత్రం పెద్దపీట వేస్తున్నారు. తప్పకుండా మహిళలకు మంచి అవకాశాలు ఉన్నాయి. చట్టసభల్లో కూడా 50% మహిళలకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మహిళలు ఇంట్లో ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుందో రాష్ట్రంలో మహిళలు వస్తే రాష్ట్రంలో కూడా మంచి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది. మహిళలు తప్పకుండా చట్టసభల్లో ఇప్పుడు 50% లోకల్ బాడీలో ఇలా అయితే ఉన్నారో చట్టసభల్లో కూడా 50% మహిళలకు అవకాశం ఇస్తుందని దాని నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా శివకుమార్ గారు కూడా ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఏనాడైనా పదవి గురించి ఆలోచించడం కానీ నిరాశపడడం కానీ ఏమైనా జరిగిందా? కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జీవనాది లాంటిది. ఏదైనా కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని ఒక గాఢ నమ్మకం ఉంది. కాబట్టి నేను 20 years నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నా. మా సార్ కొత్తకుర్మ శివకుమార్ కూడా 30 years నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మా మామల కాడి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పేదల పార్టీ. పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడైనా న్యాయం జరుగుతుంది, తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఉన్నాం. రానున్న రోజులలో మహిళలకు కానీ, ఈ మన బీసీలకు కానీ పెద్దపీట వేస్తారు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో మేము ఒక ఎమ్మెల్యేగా ఆశిస్తున్నాం. కాబట్టి మాకు ఆ న్యాయం జరుగుతుందని గాఢ నమ్మకం ఉంది. తుర్కంజాల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ అయినటువంటి కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ గారు, మరి వారు మీరు చెప్పిన ప్రతి మాటను మేడం పార్టీకి, కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి చేరవేసే ప్రయత్నం చేస్తాము. కెమెరామెన్ సాయితో వినోద్ కుమార్, ఆల్ ఇండియా మీడియా, తుర్కంజాల్, హైదరాబాద్.